హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్కి క్రాక్ చేయడానికి బెస్ట్ స్ట్రాటజీని చూద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది, ఎస్ఎస్సి సీజీఎల్ నేను ప్రిపేర్ అవుతున్నాను, సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్రాక్ చేయొచ్చా అనేసి. సో ఈజీగా క్రాక్ చేయొచ్చు, కాకపోతే కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఫాలో అయితే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఆ మెథడ్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ రెండు సేమ్ ఎగ్జామ్స్ అంటే కాదు, సిలబస్ సేమ్, బట్ క్వశ్చన్స్ అడిగే పద్ధతి మారిపోతుంది. ఎస్ఎస్సి సీజీఎల్లో క్వశ్చన్ అడిగే మెథడాలజీ వేరే ఉంటుంది, ఎన్టీపీసీలో క్వశ్చన్స్ అడిగే మెథడాలజీ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సెక్షన్ చూసుకోండి. మ్యాథ్స్ సెక్షన్లో ఎన్టీపీసీలో అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది కొంచెం లో లెవెల్లో వస్తుంది అండ్ తక్కువ బిట్స్ వస్తాయి. కాకపోతే ఎస్ఎస్సి సీజీఎల్లో అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది హై లెవెల్లో ఉంటుంది అండ్ కొంచెం వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. జిఎస్ సెక్షన్ కూడా అంతే. జిఎస్ సెక్షన్లో ఏంటంటే ఎన్టీపీసీలో కొంచెం హై లెవెల్లో అడుగుతారు, 40 క్వశ్చన్స్ వస్తాయి, కొంచెం హై లెవెల్లో వెళ్తారు. ఎస్ఎస్సి సీజీఎల్లో అయితే కొంచెం లో లెవెల్లో ఉంటుంది, 25 క్వశ్చన్సే ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్స్ మినహా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో మనం ఎస్ఎస్సి సీజీఎల్ చదువుకుంటూ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్యారలల్గా చదువుకోవచ్చు, రెండు ప్యారలల్గా చదువుకోవచ్చు. ఎందుకంటే రెండు ఎగ్జామ్స్ ఇంచుమించు ఒకే టైంలో ఉంటాయి, ఒక మంత్ అటు ఇటులో. కాబట్టి సో రెండు ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఈ వీడియోలో మనం ఎన్టీపీసీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎన్టీపీసీలో 2 లెవెల్స్ ఆఫ్ పోస్టులు పడ్డాయి, గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. గ్రాడ్యుయేట్ లెవెల్లో 8113 ఉన్నాయి పోస్టులు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వచ్చేసి 3445 ఉన్నాయి. సో ఆర్టీఐ ఇచ్చిన రిప్లై ప్రకారం 1,21,67,679 మంది ఫామ్ ఫిల్ చేశారు. ఒక పోస్ట్కి 1052 మంది కాంపిటీషన్ అనమాట. కొంచెం ఎక్కువ కాంపిటీషనే. ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ని తట్టుకొని మనం సెలెక్టెడ్ లిస్ట్లో ఉండాలంటే మంచి స్ట్రాటజీ కావాలి. అదే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి? సిబిటీ 1 ఉంటుంది, తర్వాత సిబిటీ 2, ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత జాబ్ అనమాట. సిబిటీ 1 30 మార్క్స్కి రీజనింగ్, 30 మార్క్స్కి మ్యాథమెటిక్స్, 40 మార్క్స్కి జిఎస్ అండ్ జిఏ. టైం వచ్చి 90 మినిట్స్. 90 మినిట్స్ అంటే 100 బిట్స్ 90 మినిట్స్లో చేయాలి. అంటే మనకి ఇక్కడ టైం గురించి కాదు, మన కాన్సెప్ట్స్ గురించి ఆలోచించాలి. సిబిటీ 2లో అదే సేమ్ ప్యాటర్న్, కాకపోతే క్వశ్చన్ ఇంక్రీజ్ అయ్యాయి, లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే టైం వచ్చేసి 90 మినిట్సే ఉంటుంది. క్వశ్చన్స్ అన్నీ 35 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, 35 క్వశ్చన్స్ రీజనింగ్, 50 క్వశ్చన్స్ జిఎస్ అనమాట. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అదే టైం పెట్టారు, 120 బిట్స్కి 90 మినిట్స్ టైం అనమాట. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే సిలబస్ సేమ్ కాబట్టి ప్రీకి మెయిన్స్కి ఒకేసారి మనం ప్రీ మెయిన్స్ రెండు కలిపి చదువుకోవచ్చు. ప్రజెంట్ మనం ప్రీ క్వాలిఫై అవ్వాలి కాబట్టి నేను ఈ వీడియోలో మొత్తం ప్రీకి సంబంధించిన స్ట్రాటజీని డిస్కస్ చేశాను అనమాట. ఎన్ని మార్క్స్ తెప్పించుకుంటే ప్రీ క్వాలిఫై అవ్వచ్చు? 70 75? సో 70 to 75 మార్క్స్ తెచ్చుకోగలిగితే ప్రీ మనం క్లియర్ చేయొచ్చు. నార్మలైజేషన్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఎలాగో మనం కొంచెం అటు ఇటులో ప్రీ క్వాలిఫై అవ్వచ్చు. సో డైలీ 8 to 9 అవర్స్ చదివితేనే మనకి 70 to 75 మార్క్స్ అనేది వస్తాయన్నమాట. ఈ 9 అవర్స్ని మన స్టడీకి ఎలా డివైడ్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. డైలీ రొటీన్ చూద్దాం. మ్యాథమెటిక్స్కి 2.5 అవర్స్, ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది ప్రీలో మెయిన్స్లో కూడా వస్తుంది కాబట్టి 30-35 మార్క్స్ కవర్ చేస్తుంది కాబట్టి 2.5 అవర్స్ చదవాలి. జిఎస్కి హై వెయిటేజ్ మార్క్స్లో, ప్రీలో కూడా మెయిన్స్లో కూడా, అందువల్ల 3 అవర్స్ అనమాట. రీజనింగ్కి 1 అవర్, ఎందుకంటే రీజనింగ్ ఈజీ కాబట్టి. తర్వాత మాక్ టెస్ట్, ఖచ్చితంగా రోజుకు ఒక మాక్ టెస్ట్ రాయాలి, 1.5 అవర్ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ రాసి వదిలేస్తే సరిపోదు, మాక్ టెస్ట్ అనాలిసిస్ చేయాలన్నమాట. మనకి ఎన్ని తప్పులు వచ్చాయి, ఎన్ని కరెక్ట్ వచ్చాయి, మనం ఏ సెక్షన్లో వీక్గా ఉన్నాం, ఏ సెక్షన్లో స్ట్రాంగ్గా ఉన్నాం, ఈ మాక్ టెస్ట్ అనాలిసిస్ బట్టే తెలుస్తుంది. సో మాక్ టెస్ట్ అనాలిసిస్ అనేది కంపల్సరీ, మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ జిఏలో కొంచెం స్ట్రాంగ్ అనుకోండి, మ్యాథమెటిక్స్లో వీక్ అనుకోండి, కొంచెం అటు ఇటు ఒక అరగంట దానికి ఇచ్చి ఒక అరగంట దీనికి ఇవ్వండి, సరిపోతుంది. సో ఒకసారి ప్రీవియస్ ట్రెండ్ చూద్దాం. ఎన్టీపీసీ ఎగ్జామ్ లాస్ట్ టైం జరిగినప్పుడు నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ 133 జరిగాయి. అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంతమంది ఫామ్ ఫిల్ చేశారో. ఆ 133 షిఫ్ట్స్లో 100 బిట్స్ వస్తాయి కాబట్టి 133 into 100 అంటే ఎన్ని సెట్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో చూడండి. ఆ సెట్స్ అన్నీ మీరు చదవండి, ఆ సెట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీసే సఫిషియెంట్ అనమాట. ఈ షిఫ్ట్స్ అన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ వచ్చిందో చూద్దాం. ఫస్ట్ జనరల్ అవేర్నెస్తో స్టార్ట్ చేద్దాం.
జనరల్ అవేర్నెస్లో స్టాటిక్ జీకే నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఆబ్వియస్లీ వస్తాయి. కరెంట్ అఫైర్స్ తర్వాత స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి నేను సపరేట్గా మాట్లాడతాను. ముందు హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, జనరల్ సైన్స్ చూసేద్దాం. హిస్టరీలో వచ్చేసి 4 to 5 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. 4 to 5 క్వశ్చన్స్లో మోడర్న్ హిస్టరీ నుంచి, అది కూడా గాంధీయన్ ఎరా నేషనల్ మూమెంట్స్ అవన్నీ ఉంటాయి చూసారా, వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత గవర్నర్ జనరల్స్, వైస్ రాయ్స్, వీటి గురించి ఎక్కువ చదవండి. నెక్స్ట్ సబ్జెక్ట్ జియోగ్రఫీ నుండి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. మీకు వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్ జియోగ్రఫీలో సోలార్ సిస్టమ్స్, ఇండియన్ జియోగ్రఫీలో మౌంటైన్స్, రివర్ సిస్టమ్స్, లేక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇండియన్ పాలిటీలో 2 to 3 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఇండియన్ పాలిటీలో ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీసు, సిటిజన్షిప్, ఆ తర్వాత వచ్చేసి పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎకానమీలో వచ్చేసి కరెంట్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి. బడ్జెట్, నెక్స్ట్ వచ్చేసి సెన్సెస్, ఇలాంటి వాటిలోంచి ఎక్కువ బిట్స్ వస్తాయి. సో సబ్జెక్ట్లో వచ్చేసి బేసిక్ టర్మ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ జనరల్ సైన్స్ నుంచి 9 to 10 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. సో ఫిజిక్స్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి, ఆ తర్వాత బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ అనమాట. రైల్వే ఎగ్జామ్స్ స్టాటిక్ జీకే నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారు. స్టాటిక్ జీకే బాగా ప్రయారిటీ ఇస్తారు. సో స్టాటిక్ జీకే ఒకసారి డీటెయిల్గా చూద్దాం. క్లాసికల్ డ్యాన్సెస్లో ఫేమస్ పర్సనాలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫెస్టివల్స్, కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి. ఆ ఫెస్టివల్స్ ఒక ప్రాంతానికే పరిమితం అవుతాయి. అలాంటివి చిన్న ఫెస్టివల్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా అడుగుతారు. ఆ తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ అనమాట. ఇంపార్టెంట్ బుక్స్, దానికి సంబంధించిన ఆథర్స్ అనమాట. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారు. మన నేషనల్ మూమెంట్స్లో జాతీయ నాయకులు రాసిన బుక్స్, నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు రాసిన బుక్స్ చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట. ఇంపార్టెంట్ టెంపుల్స్, ఆ తర్వాత మాన్యుమెంట్స్, తర్వాత ఇంపార్టెంట్ డేస్, దానికి సంబంధించిన థీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వాటర్ ఫాల్స్, తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ తర్వాత వాటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ఇవన్నీ స్టాటిక్ జీకేలో చాలా ఇంపార్టెంట్. ఇవి చదివిన తర్వాత మిగతావి చదవచ్చు. మిగతావి అంటే నేషనల్ పార్క్స్, నేషనల్ శాంచురీస్, ఇవన్నీ జియోగ్రఫీలో కవర్ అవుతాయి, స్టాటిక్లో కూడా కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్లో గవర్నమెంట్ ఈ మధ్యన రీసెంట్గా రిలీజ్ చేసిన స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇంపార్టెంట్ యాప్స్, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన యాప్స్, ఆ తర్వాత స్పోర్ట్స్ అనమాట. స్పోర్ట్స్ రిలేటెడ్ ఇప్పుడు ఏం జరుగుతుంది, వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ జరిగింది మొన్న, ఈ మధ్యన ఛాంపియన్ ట్రోఫీ జరిగింది. నేను క్రికెట్ గురించి చెప్తున్నాను. మిగతా స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు IPL జరుగుతుంది, ఆ IPL నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి అవార్డ్స్ ఏమున్నాయి, నోబెల్ అవార్డు, ఆ తర్వాత ఆస్కార్ అవార్డ్స్, ఆ తర్వాత రోమన్ మగసెసే అవార్డ్స్ అనేసి ఇంకా చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉన్నాయి. తర్వాత భారతరత్న, పద్మవిభూషణ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత ర్యాంక్స్ అండ్ ఇండెక్సెస్ అనమాట. ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, ఇప్పుడు పాపులేషన్ పరంగా ఏ ర్యాంక్లో ఉంది, తర్వాత పొల్యూషన్ పరంగా ఏ ర్యాంక్లో ఉంది, హ్యాపీ ఇండెక్స్లో ఏ ర్యాంక్లో ఉంది, ఇలాంటి ర్యాంకింగ్ కూడా ఇండియా ఏ ర్యాంకింగ్లో ఉందో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్స్లో కానీ, SBIలో కానీ, RBIలో కానీ ఏమైనా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అయితే ఆ అపాయింట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ 2 parts, ఒకటి అర్థమెటిక్, 2 అడ్వాన్స్ మ్యాథ్స్. అర్థమెటిక్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కంపేర్ టు అడ్వాన్స్ మ్యాథ్స్ ఇన్ RRB పాయింట్ ఆఫ్ వ్యూలో. నెంబర్ సిస్టమ్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. నెంబర్ సిస్టంలో రిమైండర్ థీరము, డివిజిబిలిటీ రూలు, సింప్లిఫికేషన్స్, ఫ్రాక్షన్స్, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏ రైల్వే ఎగ్జామ్ అయినా చూసుకోండి, LCM HCF నుండి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. సో LCM HCF చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది బేసిక్స్. సో బేసిక్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ పడతాయి. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్నర్షిప్ నుండి క్వశ్చన్స్ అంతగా చూడలేదు ఎప్పుడు. మిక్స్చర్ ఇరిగేషన్ నుండి 1 or 2 క్వశ్చన్స్ పడతాయి. అది కూడా ఒకవేళ పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే ఇస్తారనమాట. ఆ తర్వాత టైమ్ అండ్ వర్క్ నుంచి ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి.
తర్వాత సిఐఎస్ఐ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఎగ్జామినర్ పేపర్ని ట్విస్ట్ చేయాలనుకుంటే సిఐఎస్ఐ నుంచే ట్విస్ట్ చేయగలడు. ఆ తర్వాత డిఐ నుంచి 2 to 3 క్వశ్చన్స్ పడతాయి అన్నమాట. డిఐ అంటే పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజ్ బాగా వస్తే మనకి డిఐ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్ మ్యాథ్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టే అడ్వాన్స్ మ్యాథ్స్లో వెయిటేజ్ అనేది తక్కువ ఉంటుంది, కానీ ఆర్ఆర్బీ కూడా సీజీఎల్ని ఫాలో అవుతుంది కాబట్టి అడ్వాన్స్ మ్యాథ్స్లో వెయిటేజ్ అనేది కొంచెం పెంచే అవకాశం ఉందన్నమాట. ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ నుండి 1 or 2 క్వశ్చన్స్ వస్తుంది, కానీ ఈసారి కొంచెం వెయిటేజ్ నాకు తెలిసి పెరుగుద్దని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎగ్జామినర్ ఎలా సెట్ చేస్తాడు పేపర్ని. కానీ అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. సో మనం అడ్వాన్స్ మ్యాథ్స్ బేసిక్ నేర్చుకుని వెళ్ళినా సరే ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి రీజనింగ్ అందరికన్నా ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్టు. సో మనం రీజనింగ్లో చేయాల్సింది ఓన్లీ ప్రాక్టీసే. సో ఆ ప్రాక్టీస్ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి ప్రాక్టీస్ చేయొచ్చు. సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్ నుండి 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ నుండి 3 to 4 క్వశ్చన్స్, సిలాజిజమ్స్ నుండి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సిలాజిజమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్స్ నుండి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. బ్లడ్ రిలేషన్ నుండి 2 to 3 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చి కోడింగ్ అండ్ డీకోడింగ్, అక్కడ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఈజీ టాపిక్స్. ఎప్పుడు మీరు ప్రాక్టీస్ బాగా చేస్తే ఈజీ అనమాట. సో రీజనింగ్ క్వశ్చన్స్ అనేది బేసిక్ లెవెల్లోనే ఉంటుంది, అడ్వాన్స్ లెవెల్కి మ్యాక్సిమం వెళ్ళడు. సో నెక్స్ట్ వచ్చేసి సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్, న్యూమరికల్ సిరీస్ నుండి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆడ్ వన్ అవుట్ నుంచి, క్యాలెండర్ నుంచి, వెన్ డయాగ్రామ్ నుంచి, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్ నుంచి, కౌంటింగ్ ఫిగర్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ పడతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా 50 to 60 క్వశ్చన్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయాలన్నమాట. ఇంకో సజెషన్ ఏంటంటే ఆర్ఆర్బీ 2024 పేపర్స్, ఏఎల్పి జరిగింది, జేఈ జరిగింది, ఆర్పిఎఫ్, టెక్నీషియన్ ఎగ్జామ్ పేపర్ జరిగాయి కదా, అవన్నీ కూడా సాల్వ్ చేయండి. కరెంట్ అఫైర్స్ అనేది 8 months కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ చదవాలి, అది సరిపోతుంది. అది కూడా ఎగ్జామ్ ముందు చదవండి. ఎగ్జామ్ ముందు 1 month ముందు కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా షార్ట్ నోట్స్ ఒకటి రాసుకొని లాస్ట్లో ఎగ్జామ్కి ముందు ఆ రివిజన్ బుక్తో మనం రివిజన్ చేసుకోవచ్చు. సో రివిజన్ బుక్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు డిస్కస్ చేసిన స్ట్రాటజీని మనం ఫాలో చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ CBT 1 అండ్ CBT 2 క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.